అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పిల్లలకి చదువుతో పాటు నేర్పించాల్సింది పేట్రియాటిజం, దేశభక్తి. ఆ దేశభక్తి ఉంటేనే దేశం పట్ల ఎలా మెలగాలి, అలాగే దేశ పౌరుల పట్ల ఎలా మెలగాలి, సాటి వారితో ఎలా మెలగాలి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనకు తెలుసు కదా, పహల్గామ్లో జరిగిన అత్యంత దారుణమైన కిరాతకమైన విషయం పట్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క టెర్రరిస్ట్ని ఏరేయాలని అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్న నేపథ్యంలో ఒక కుటుంబం విజయవాడ లబ్బేపేటలో ఉంటున్న సజ్జాద్ గారి కుటుంబం వాళ్ళ పిల్లలు చేసిన ఒక పనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆ పని ఏంటంటే ఇది ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా 4. ఇవన్నీ కూడా ఈ పిల్లలు దాచుకున్న, అంటే సజ్జద్ గారి ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు దాచుకున్న కిడ్డీ బ్యాంక్స్. ఇవన్నీ కూడా ఈ కిడ్డీ బ్యాంక్స్లో డబ్బుల్ని ఇక్కడ చూడొచ్చు, ఏం రాస్తుందో, డొనేట్ ఫర్ పెహల్గామ్. సో పెహల్గామ్కి ఈ మనీని డొనేట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కనబడుతున్న ఈ పిల్లలందరూ కూడా వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతి పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా, లేదా సాయంత్రం వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకి మనీ అడుగుతుంటారు చాలా కామన్గా. బట్ వీళ్ళు అలా రూపాయి దాచుకున్న డబ్బులన్నింటినీ కూడా, ఆ డబ్బులన్నింటినీ కూడా ఈ కిడ్డీ బ్యాంక్లో దాచుకున్న డబ్బులన్నింటినీ కూడా ప్రధానమంత్రి మోడీ గారికి ఇచ్చేయాలని వాళ్ళంతా నిర్ణయించుకున్నారు. అసలు ఫస్ట్ నేను పిల్లల్ని అడుగుతాను, పిల్లల్ని అడిగిన తర్వాత సజ్జద్ గారి దగ్గరికి వెళ్దాం. హాయ్ మా, నీ పేరు? సయ్యద్ సఫా. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. సో ఏంటి ఈ డబ్బా ఎవరిది? ఇది नादी। ఎందుకని ఇక్కడ పెట్టావు? मोदी साहब को देने वास्ते यहाँ रखे, टेररिस्ट को ख़त्म करने वास्ते हमें पैसे मोदी साहब को देने वास्ते यहाँ रखे। ఎందుకని ఇవ్వాలనుకుంటున్నావు? అని మోడీ సార్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా. टेररिस्ट आको हम पहलगाम पर हमला करे और टेररिस्ट को ख़त्म करने वास्ते हमें पैसे जमा को मोदी साहब को देना समझते हैं। మరి డబ్బులన్నీ మోడీకి ఇచ్చేస్తే మరి నీకు? हमारे को आते रहते, अम्मी अब्बा देते रहते, हमें जमाते रहते, लेकिन ये टाइम पर टेररिस्ट को ख़त्म करने वास्ते हमें ये पैसे मोदी साहब को देना समझते हैं। ఎప్పటి నుంచి దాచుకుంటున్నావు దీంట్లో? 2-3 years నుంచి. 2-3 years నుంచి. ఎంత ఉంటాయి దీంట్లో? మనీ ఎంత సేవ్ చేసుకున్నావు? 3,000 to 4,000. మరి ఇప్పుడు ఈ మనీ అంతా ఎట్లా మరి ఇచ్చేసి మనకి మనీ? मुझे आते रहते। సో హాయ్, నీ పేరు? सैयद सना। ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 5th क्लास। సో నీ మనీ కూడా ఇచ్చేస్తున్నావా? ఎందుకని? मोदी साहब को पैसे टेररिस्ट को ख़त्म करने वास्ते हमें जमाते हैं, तो पूरे पैसे दे डालते हैं हमें। నువ్వు ఎంత మనీ సేవ్ చేసుకున్నావు? 2,000 to 3,000। సో అరౌండ్ ఇద్దరు పాపలు ఎట్లా దాచుకున్నారు. ఇక మరొక ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయ్ మా, మీ పేరు? షేక్ అల్మాస్ అహ్మద్. ఇప్పుడు మనీ అంతా రూపాయి మీ డాడీ మీ మమ్మీ ఇచ్చారు కదా, మరి ఆ డబ్బులంతా ఎందుకు మరి ఇచ్చేస్తున్నావు? డొనేట్ ఫర్ పెహల్గామ్. ఎందుకని? పెహల్గామ్లో ఒక అటాక్ జరిగింది. అటాక్లో పాకిస్తాన్ ఒక అటాక్ జరుగుతుంది. ఆ పెహల్గామ్కి అటాక్ జరగకూడదు అని నేను చెప్తున్నా. సో ఎంత ఉండొచ్చు మనీ నీ దగ్గర? 4,000 to 5,000 ఉండొచ్చు. సో మనీ అంతా ఇచ్చేస్తున్నావు కదా, మనం రూపాయి ఏం కొనుక్కుందాం అనుకున్నావు ఆ మనీతో? నువ్వు వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇద్దాం. నువ్వేం కొనుక్కుందాం అనుకున్నావు ఆ మనీతో? సైకిల్ కొనుక్కుందాం అనుకున్నావు. నిజంగా నాన్న, నీ పేరు? शेख मोहम्मद इमन रोशन। ఏ క్లాస్ చదువుతున్నామా? 7th। 7th క్లాస్. సో నీ డబ్బు కూడా ఇచ్చేస్తున్నావు కదా, ఇచ్చేస్తావా లేకపోతే ఉంచుకుంటావా? इतना ఎందుకు ఇచ్చేస్తున్నావు? टेररिस्ट ख़त्म करने का। టెర్రరిస్టులు ఖతం చేయడానికి. ఎందుకని? టెర్రరిస్టులు ఖతం చేయడానికి మోడీ ఉన్నారు, ఆర్మీ ఉంది కదా, నువ్వెందుకు మనీ ఇవ్వడం? సో మోడీ దగ్గర మనీ లేవని నువ్వు ఇస్తున్నావా, సపోర్ట్గా ఇస్తున్నావా? सपोर्ट। సో ఇది చూడొచ్చు కదా, 4 పిల్లలు చాలా చక్కగా చెప్తున్నారు. వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే, వాళ్ళు దాచుకున్న రూపాయి పోగు చేసుకుని దాచుకున్న డబ్బులన్నింటినీ కూడా ప్రధానమంత్రికి పంపిస్తూ ఉన్నారు. రీజన్ ఏంటి అంటే టెర్రరిస్టులను ఖతం చేయండి. ఎందుకంటే వీళ్ళ లాంటి వాళ్ళే అక్కడ చనిపోయిన అక్కడ అంటే మహిళ అక్కడ గుక్కపెట్టి ఏడుస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తున్న ప్రతి పిల్లలు కూడా ఇలాంటి వాళ్ళే. వాళ్ళ తండ్రిని పోయిన బాధలో వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళని కదిలించింది. సో టెర్రరిస్టులను ఖతం చేయండి అనేది వీళ్ళ స్లోగన్. బాబు సైకిల్కి దాచుకున్న డబ్బుల్ని ఇచ్చేస్తున్నాడు. సో ఆ పాప బర్త్డే అని నాకు తెలిసింది ఎల్లుండి. వాళ్ళ డాడీ ఉన్నారు. నమస్తే అండి. నిజంగా పిల్లల్లో దేశభక్తి పెంపొందించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ మీరు చూస్తున్నారు కదా, అక్కడ చంపిన ప్రతి ఒక్కళ్ళు హిందువా కాదు, మీరు హిందూ అయితే ముస్లిం అయితే పక్క జరగడం, మిగతా హిందువులు చంపేస్తున్నారంట. ఈ నేపథ్యంలో మత కలహాలు అనేవి జరుగుతున్నాయి. బట్ మీ పిల్లల ఆదర్శం, వాళ్ళు దాచుకున్న డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా, ఫస్ట్ మీ పిల్లలకి ఏమని చెప్పారు? మా పిల్లలకి
ఈ నెలలో మా పాప బర్త్డే కూడా ఉంది, 29 ఏప్రిల్. ప్రతి సంవత్సరం దాచుకున్న డబ్బులతో ఏదో ఒకటి పార్టీ చేసుకోవటమా, బట్టలు తీసుకోవటమా ఏదో చేసిద్ది. కానీ ఈ సంవత్సరం బర్త్డే కూడా లేకుండా, బర్త్డే చేసుకోకుండా ఆ డబ్బులతో మన పిఎం సార్ మోడీ సార్కి డొనేట్ చేసి ఆ డబ్బులు కొద్దిగా సపోర్ట్ చేసి ఆ డబ్బులతో మన ఇండియా మీద అటాక్ చేసిన టెర్రరిస్ట్కి ఖతం చేయాలని, వాళ్ళకి అంతం చేయాలని మేము మోదీ గారికి సపోర్ట్ చేస్తున్నాం. ఇక పిల్లలు పెద్దగా ఇవన్నీ తెలియదండి, మీరు న్యూస్లో వినడం అవన్నీ తప్ప. బట్ పిల్లలకి పేట్రియాటిజం, దేశభక్తి అనేది పెంపొందించాలి. ఎందుకంటే దేశం మనందరిది. సో మన దేశం మీదకి ఎవరు దాడి చేసినా ఖచ్చితంగా మనం అటాక్ చేయాలి. బట్ పిల్లల్లో ఎలా వచ్చింది ఇదంతా, ఇట్లా నా డబ్బులు ఇచ్చేయాలనే ఫీలింగ్ మీకు చెప్పారా, అది మీరు వాళ్ళకి చెప్పారా? లేదు, నేను చెప్పేది కాదు. పాపకి ప్రతి సంవత్సరం మేము రోజుకి ఏదో ఒకటి వాళ్ళకి స్నాక్స్ కోసం మీ స్కూల్కి వెళ్తూ ఉంటే 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఇస్తూ ఉంటాం. దాంట్లో 5, 10 వాళ్ళు దాచుకొని ఉంటారు. ప్రతి సంవత్సరం వాళ్ళు తీసి అవి బర్త్డే పార్టీ అని అది ఏదో కొనుక్కోవటం, సైకిల్ కొనుక్కోవటం అలాంటివి ఏదైనా చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం వాళ్ళకే మనసులో వచ్చింది, మన దేశం మీద అటాక్ జరిగింది కాబట్టి మేమే ముందుకు రావాలి, ఫస్ట్ మాతోనే స్టార్ట్ చేద్దాం. మేము మా దగ్గర ఉన్న కిటీ బ్యాంక్లో 5 రూపాయలు, 10 రూపాయలు దాచుకున్న డబ్బులు, 1000 రూపాయలు ఉన్నా, 2000 ఉన్నా ఆ డబ్బులతో మేము సహాయం అందిస్తామని వాళ్ళే చెప్పారు. కాబట్టి నేను కూడా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఈ డబ్బులంతా కూడా అరౌండ్ మొత్తం ఈ మనీ అంతా మోడీ గారికి ఇస్తామంటారు. అంటే సో ఎట్లా, అంటే దాన్ని ఎలా ఇవ్వబోతున్నారు? ఎలా అంటే అదే మాకు ఉన్నారు కదా మీడియా ద్వారాగా, వాళ్ళకి బ్యాంకులో ఎలా అని కనుక్కొని వాళ్ళ ద్వారాగా పంపిద్దామని మేము ముందుకు వచ్చాం. సో ఇది ఇంతకన్నా చెప్పాల్సిన పనే లేదు, దీనికన్నా వివరించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ పిల్లలు వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని దేశాని కోసం ఇస్తున్నారు. ఇక్కడ మనం చూడాల్సింది వీళ్ళ మతాన్ని కాదు, వీళ్ళల్లో ఉన్న దేశభక్తిని, వీళ్ళలో ఉన్న మానవత్వాన్ని. పిల్లలు దాచుకున్న రూపాయి దాచుకున్న డబ్బులు, బర్త్డే కోసం దాచుకున్న డబ్బులు, సైకిల్ కొనుక్కోవడం కోసం దాచుకున్న డబ్బులు, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి మోడీకి ఇవ్వడానికి రెడీ అయ్యారు. సో ఇటువంటి దేశభక్తిని పిల్లల్లో పెంపొందించాలి. ఫస్ట్ రావాల్సిన పిల్లల్లో ఆ దేశం, ఈ దేశం, వాళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు హిందూస్ కాదు, దేశభక్తి. దేశానికి ఏమన్నా అయితే మన పిల్లలు ముందుకు రావాలి అనేది ఖచ్చితంగా జరిగితేనే రేపటి తరం అనే దాంట్లో మార్పు వస్తుంది. సో నిజంగా ఈ పిల్లల్ని పెంచిన తల్లిదండ్రులకి నిజంగా అభినందనలు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.